అస్సలాం వాలేకుం ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసైతే కరివేపాకు పొడైతే చూపించబోతున్నాను మీకు. ఇది ఇడ్లీలోకి గాని, రైస్‌లోకి గాని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇలాగా ఎండుమిర్చిని అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. సీడ్స్ అనేది వేయకూడదు. ఎండుమిర్చి కొంచెం ఫ్రైగా అయిపోయిన తర్వాత దాంట్లోకి ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు అన్నీ వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలా. ఎండుమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సీడ్స్ ఉన్నాయి కదా, అవి గాని యాడ్ చేసి తర్వాత ఇక్కడొచ్చి కొంచెము ఇంగువ గాని యాడ్ చేసేసి పక్కన పెట్టేయాలి. తర్వాత అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలాగ మినపప్పు గాని ఫ్రై చేసుకోవాలా. తర్వాత వేరొక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు ముందుగా అయితే నేను బాగా వాష్ చేసుకొని కొంచెం ఎండబెట్టుకొని అయితే తీసుకున్నాను. వాటర్ తేమ ఏమీ లేకుండా ఇలా బాగా మీడియం ఫ్లేమ్‌లోనే బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లోకి అయితే తీసుకోవాలా. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అయన్నీ ఒక మిక్సీ జార్ తీసుకొని అన్నీ వేసుకొని మొత్తం మినపప్పు గాని, ఎండుమిర్చి, రుచికి సరిపోయినంత ఉప్పు, గార్లిక్ అయితే ఇక్కడ మిస్ అయిందండి ఫ్రెండ్స్. గార్లిక్ కూడా వేసుకోవాలి ఒక 20 వరకు అయితే. మొత్తం ఇలా మెత్తగా మిక్సీ పట్టేయాలా. తర్వాత కరివేపాకు గాని వేసుకొని మొత్తము ఒకసారి బాగా మిక్సీ పట్టేయాలి ఇది. ఇది మొత్తం మిక్సీ పెట్టుకున్న తర్వాత ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలా. అంతే ఫ్రెండ్స్, మన కరివేపాకు పొడి అయితే ఈజీగా రెడీ అయిపోయింది. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని